హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యూ ఆల్? ఈ వీడియోలో పండు మిర్చితో మక్కవడలు ఎలా చేసుకుందామో చూద్దాం. పండు మిర్చితో మక్కవడలు చేయడం నేను కూడా ఫస్ట్ టైమే. అది ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఎప్పుడూ ఇలా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. కంకి నుండి ఇలా మక్కలను ఒలుచుకున్న తర్వాత మనకు కావాల్సిన పండు మిర్చిని ఇలా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియా పౌడర్, కొద్దిగా సాల్ట్. ధనియా పౌడర్ ప్లేస్లో అలాగే ధనియాలు వేసినా కూడా టేస్ట్ బాగుంటుంది. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మొత్తం మక్కలకు పట్టే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 సార్లు మిక్సీ వేయడానికి సరిపడా మక్కలు ఉన్నాయి కాబట్టి 2 టైమ్స్ వేస్తున్నాను. ఇలా కొన్ని మక్కలు మిక్సీ జార్లో వేసిన తర్వాత పండు మిర్చిని ఇలా హాఫ్గా కట్ చేసుకొని ఇందులో కొన్ని మళ్ళీ నెక్స్ట్ టైం గ్రైండ్ చేసేటప్పుడు అందులో కొన్ని వేస్తే మొత్తం సరిపోతుంది. ఇలా పండు మిర్చి వేసిన తర్వాత 3-4 చిన్న అల్లం ముక్కలు వేసి ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే మిక్సీ జార్లో మిగిలిన మక్కలను పండు మిర్చి అల్లం ముక్కలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మక్కలన్నీ గ్రైండ్ చేసుకున్న తర్వాత వేరే బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ఆనియన్ని 4 ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కోర్సులాగా గ్రైండ్ చేసుకున్నాను. దీన్ని కూడా మక్క పిండిలో వేసి కలిపేయాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నువ్వులు, చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ టైంలోనే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి వేయలేదు. ఇలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా పిండి కలుపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేయాలి. ఈ ఆయిల్ని మంచిగా వేడి కానివ్వాలి. ఈ ఆయిల్ వేడేలోపు మక్కవడలు చేసి పక్కన పెట్టుకోవాలి పిండితో. దానికోసము ఒక ప్లేట్ పైన ఇలా గోధుమ పిండి కవర్ ఉంటుంది కదా, దాన్ని కట్ చేసి దానిపైన ఆయిల్ ఇలా స్ప్రెడ్ చేసి పిండి ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా వడ షేప్లో చేసుకోవాలి. ఈ పిండి చాలా డెలికేట్గా ఉంటుంది కాబట్టి మరీ సన్నగా చేసుకోవద్దు, మరీ లావుగా చేసుకోవద్దు. ఒకవేళ లావుగా చేస్తే పిండి లోపలికి ఉడకదు. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందో లేదో ఇలా టెస్ట్ చేసుకుంటే ఇది పైనకు వచ్చేస్తే ఆయిల్ వేడైనట్టే. ఆయిల్ ఇలా మంచిగా వేడైన తర్వాత మనం చేసి పక్కన పెట్టుకున్న మక్క వడలను వేసి మంచిగా వేగనివ్వాలి. లో ఫ్లేమ్లోనే ఫ్రై కానివ్వాలి, ఎందుకంటే ఈ మక్క వడలు లోపల వరకు ఉడకాలి కదా. ఈ మక్క వడలు వేయగానే కొద్దిసేపు కదపకుండా అలాగే ఉంచి కొంచెం సేపు అయిన తర్వాత కదుపుతూ ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీరు నమ్మరు, చాలా టేస్టీగా వచ్చాయండి. మీ దగ్గర మాత్రం పండు మిర్చి అవైలబుల్గా ఉంటే ఇలా తప్పకుండా ట్రై చేయండి మక్క వడల్ని. ఇవి స్వీట్ కార్న్ మక్కలు కాదు, నార్మల్ మక్కలే. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొద్దిసేపటికి మంచి కలర్లోకి వస్తాయి, రెడ్ కలర్లోకి. చాలా బాగున్నాయండి. టేస్ట్ మాత్రం ఇలా కలర్ చేంజ్ కాగానే టిష్యూ పేపర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే మిగతా పిండితో కూడా వడల్లాగా చేసుకోవాలి. ఒకవేళ మక్కలు లాతగా ఉంటే అవి గ్రైండ్ చేసినప్పుడు పిండి పల్చగా అవుతుంది, అప్పుడు వడలు రావు కదా. అలాంటప్పుడు కొద్దిగా శనగపిండి కానీ బియ్యపిండి కానీ వేసి కలిపితే వడ షేప్లో తేవచ్చు. కాకపోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. ఇలా అచ్చంగా ఈ మక్క పిండితో చేసే వడలే చాలా టేస్టీగా ఉన్నట్టు అనిపిస్తుంది. వీలైతే ఇలా చేయడానికే ట్రై చేయండి. నేను నార్మల్గా ఎక్కువగా పచ్చిమిర్చితో మక్క వడలు చేస్తుంటాను. అలా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మక్క వడల కోసం మక్కలు తీసుకుంటాం కదా, అవి మరీ లాతగా ఉండకూడదు, మరీ ముదిరిపోకూడదు. అలా ఉంటేనే ఈ మక్క వడలు చాలా టేస్టీగా వస్తాయి. మా ఫ్యామిలీ మొత్తం ఈ మక్క వడలు అంటే ఇష్టం అండి. ఎన్నిసార్లు చేసినా కానీ తింటారు, అస్సలు బోర్ కొట్టదు. అంతే, ఇలా అన్నీ వడలు చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. వీటిని ఇలా వేడివేడిగా తిన్నా బాగుంటుంది, నాన్ వెజ్ కర్రీస్తో సర్వ్ చేసుకున్నా చాలా చాలా బాగుంటుంది.
ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఒకవేళ మీకు కామెంట్ చేయడం వీలు కాకపోతే కనీసం ఒక్క లైక్ అయినా ఇవ్వండి.